హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన అంశం ఏంటి? ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్. అసలు ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్ అంటే ఏంటిది? ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్ని 21(b)లో చేర్చాలని సుధామూర్తి గారు పార్లమెంట్లో చెప్పారు. అసలు ఈ 21(b) ఏంటి తెలుసుకునే ముందు అసలు 21(a) ఆర్టికల్ ఏంటిదో తెలుసుకుందాం. అసలు ఈ మధ్యన సుధామూర్తి గారు చిన్నపిల్లల గురించి ఒక అద్భుతమైన సందేశాన్ని పార్లమెంటులో వినిపిస్తున్నారు. అసలు అవేంటో ఇప్పుడు మనము వీడియోలో తెలుసుకుందాం. ఏంటి ఆర్టికల్ 21 అంటే? ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే, వ్యక్తి యొక్క జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ, సమాజంలో గౌరవంగా జీవించే హక్కు, జీవనోపాధి, ఆరోగ్య హక్కు, ఉచిత విద్య 14 సంవత్సరాలు, ఇలాంటి చాలా విషయాలు ఒక వ్యక్తికి సంబంధించిన హక్కులను రాజ్యాంగం ప్రసాదించింది. 21 ఏం చెప్తుందంటే, 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యని ప్రవేశపెట్టింది. ఇది ఫస్ట్ రాజ్యాంగం నుంచి రాలేదు, తర్వాత కొన్ని మార్పులు చేసి ఒక చట్టాన్ని చేసి 21 ఆర్టికల్లో చేర్చారనమాట. ఇప్పుడు ఇక్కడ 21(b) ఆర్టికల్ కింద సుధామూర్తి గారు ఏం చెప్తున్నారంటే, ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్ అనేది చేపట్టాలని చెప్తున్నది అసలు. అయితే ఈ ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్ కాన్సెప్ట్ ఏంటంటే, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లల యొక్క బ్రెయిన్ అనేది 60 నుంచి 80% చాలా మెచ్యూర్డ్గా ఎదుగుతుంది అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లలకు మంచి మోరల్స్, ఎథిక్స్ నేర్పిస్తే వాళ్ళకు మంచి చెడు అంటే ఏంటి, విలువలతో కూడిన విద్యను ఇప్పుడు ఈ స్టేజ్ని నేర్పిస్తే వాళ్ళు ఒక మంచి పౌరుడిగా సొసైటీలో ఎదుగుతారని అర్థం. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు పిల్లలది ఇప్పుడున్న కోవిడ్ తర్వాత ఉన్న పిల్లల జనరేషన్ జింజు జనరేషన్ అంటారనమాట. ఈ పిల్లలు చాలా స్పీడ్. ఇక్కడ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలను చాలా సోషల్ మీడియాకి అడిక్ట్ చేయడం, అందులో వాళ్ళని భాగస్వామ్యం చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లలకి మంచి చిన్న చిన్న మోరల్ వాల్యూస్ చెప్తూ, అందులో నీతి కథలు చెప్తూ, వాళ్ళను ఒక సమాజంలో ఎలా ఉండాలి, అసలు ఎలాంటి విలువలతో కూడిన విద్య అనేది నేర్చుకోవాలనేది ఇప్పటి నుంచే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు, ఈ మధ్యన పిల్లలు ఏదంటే అది అడగడం, మారం చేయడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, చెప్పింది చేయకపోవడం, చదవకపోవడం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా అంగన్వాడీ సెంటర్లో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీస్ అనేటివి నేర్పిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక స్మృతి అండ్ శృతి కాన్సెప్ట్ మీద. స్మృతి అంటే జ్ఞాపక శక్తిని పెంపొందించడం, శృతి అంటే వినడం అంటే పెద్దలు చెప్పేది వినడం, వాళ్ళు చెప్పే విషయాలు గుర్తుంచుకోవడం, గురువులను ఎలా గౌరవించాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులకు ఎలాంటి మర్యాదలు ఇవ్వాలి, తోటి వారికి ఎలాంటి గౌరవం ఇవ్వాలి, సొసైటీతో ఎలా మెలగాలి, సొసైటీలో మంచి పౌరుడు ఎలా ఉండాలి, ఇలాంటి అవగాహన అనేది పెంపొందించాలన్నమాట. అంటే కాన్సన్ట్రేషన్లో ఒక అర్జునుగా, కంపాషన్లో ఒక బుద్ధునిగా, ఫ్రెండ్షిప్, తోటి వారితో ఫ్రెండ్షిప్ వాడు ఇక్కడ పిల్లలు అనేది అందరితోని స్నేహభావంగా అంటే స్టేటస్ చూసి ఫ్రెండ్షిప్ చేయడం, డబ్బు చూసి స్నేహం చేయడం లాంటివి కాకుండా సమాజంలో అందరినీ సమానంగా గౌరవించడం, డబ్బు ఉన్నా లేకపోయినా ఇలాంటి విలువలతో కూడిన ఫ్రెండ్షిప్ చేయడం నేర్పించడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక మంచి పౌరుడు అంటే ఎలా ఉండాలంటే, అందరినీ సమానంగా ఉంచాలి, అందరితోని మర్యాదగా మాట్లాడాలి, ఎదుటివారు చెప్పేది వినాలి. ఇలాంటి విలువలతో కూడిన పౌరుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి విద్యను ప్రవేశపెట్టడం వల్ల దేశానికి చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఈ మధ్యన ఎట్లున్నాయంటే, ఒక్కొక్క ఫ్యామిలీలో బంధుత్వాలు వాళ్ళ మధ్యన ఉండే బ్లడ్ రిలేషన్స్ అనేది ఎలాంటి పొంతం లేని విషయాలు ఉన్నాయన్నమాట. ఇలాంటి విలువలతో కూడిన ఎడ్యుకేషన్ ఉంటే కుటుంబాలు అనేటివి బాగుంటాయి, ఆటోమేటిక్గా సొసైటీ అనేది బాగుంటుంది. ఎందుకంటే చూడు, మన సొసైటీలో ఎలాంటి అరాచకాలు అసలు జరుగుతున్నాయో తెలుసు కదా. సో నేనంటే ఇలాంటి విద్యను అయితే యాక్సెప్ట్ చేస్తాను. మీరు కూడా యాక్సెప్ట్ చేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.